హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. ఇంకా ఈరోజైతే చేపల కూర అయితే ఎలా చేయాలో చేసి చూపించేస్తా, వచ్చేయండి. తక్కువ క్వాంటిటీలో ఇవైతే ఫ్రై కోసం, నెక్స్ట్ కర్రీ కోసము. ఇంకా ముందుగా అయితే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో వేసేయాలి. అల్లం వెల్లుల్లి మ్యాగ్నేట్ చేసేటప్పుడు కలపకపోతే ఇందులో వేసి వేయించవచ్చు, నో ప్రాబ్లం. సో ఇంక ఇదంతా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, రెడ్గా రావాలి. అంటే మనకి ఆనియన్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మంచిగా ఇదంతా కూడా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి ముందు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని కూడా వేసేద్దాము. ఇంక మనం ఎన్నైతే చేయాలి అనుకుంటున్నామో అన్ని వేసేయాలి. నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను, మిగతావి ఫ్రై కోసం అయితే వదిలేసాను. ఇంకా అన్నీ కూడా ఇలా ఆనియన్ పేస్ట్ పైన అయితే వేసుకోవాలి. కిందన వేసుకుంటే ప్యాన్కి అతుక్కుంటాయి కదా, సో అందుకని ఆనియన్ పేస్ట్ పైన మనం వేసుకోవాలి ఇవన్నీ కూడా. ఇంకా ముక్కల్ని అటు ఇటు తిప్పుకోవాలి, అతుక్కుంటాయి కదా. సో ఇంక ఇవన్నీ కూడా మనం ఎన్నైతే వేయాలి అనుకుంటున్నామో సో అన్నీ కూడా వేసేయాలి దీనిపైన, ఆనియన్ పేస్ట్ పైన. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 minutes ఉంచుకున్న తర్వాత మళ్ళీ అటు ఇటు తిప్పుకుంటూ సిమ్లో, ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. ఎందుకంటే హైలో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇదంతా కూడా ముక్క అటు ఇటు తిప్పుకుంటూ ముక్క ఒక 80% ఉడికేంత వరకు అలా చేసుకోవాలి. ఎందుకంటే మనకి చేప అనేది వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఇలా అటు ఇటు రోస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మొత్తం కూడా. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంకా ప్యాన్లో అయితే ముందుగా మనం ఆనియన్ పేస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా, సో అందులోకి టమాటో ప్యూరీ వేసేయాలి. టమాటో ప్యూరీ వేసుకుని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా సరే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి. సో ఇదంతా కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసేటప్పుడు కలిపి పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకుని రుచికి సరిపడా వేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మొత్తం కూడా ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. మనం ఆల్రెడీ ముక్కల్ని 80% ఉడికించాం కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసేసి ముక్కల్ని అందులో వేసేయాలి. మనము ఏంటంటే ముక్కలను దగ్గరగా వేయకూడదు, ఉడికేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ముక్కల్ని కొంచెం దూరంగా వేసుకోవాలి. మనం వేసే తక్కువ క్వాంటిటీయే కాబట్టి ప్లేస్ అయితే సరిపోతుంది మనకి. మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసి ముక్కల్ని అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఒక 15 minutes ఉడికిన తర్వాత ఇందులోకి ఫిష్ మసాలా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ మసాలా అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. టేస్ట్ బాగానే ఉంటుంది. మసాలా వేసాక ఒక 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 minutes మగ్గించుకొని
స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈసారి ఎప్పుడైనా ఫ్రై వీడియో ఇంకోసారి ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే కుదరలేదు చేయడానికి. సో ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వంటల రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫిష్ అనేది భలే వచ్చింది కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంకా మీరు కూడా రెసిపీ